ఓం శాంతి 30/6/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/3/2000 మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మధ్య మధ్యలో 5 సెకండ్లైనా కేటాయించి మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి. ఈరోజు దూరదేశీ అయిన బాప్దాదా సాకార ప్రపంచంలో భిన్న భిన్న దేశాలకు చెందిన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాప్దాదా భిన్న భిన్న దేశాలకు చెందిన వారిని ఒకే దేశవాసులుగా చూస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా కాని అన్నింటికంటే ముందు అందరూ ఒకే దేశం నుండి వచ్చారు. మరి మీ అనాది దేశం గుర్తుంది కదా, అది ప్రియం అనిపిస్తుంది కదా. బాబాతో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియం అనిపిస్తుంది కదా. బాప్దాదా ఈరోజు పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు. ఆ 5 స్వరూపాలు ఏవో తెలుసా? తెలుసు కదా. పంచముఖి బ్రహ్మకు కూడా పూజ జరుగుతుంది. బాప్దాదా పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు. మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపము. మీ స్వరూపం గుర్తుంది కదా, మర్చిపోరు కదా. రెండవది ఆది దేవతా స్వరూపం. దేవతా స్వరూపంలోకి చేరుకున్నారా? మూడవది మధ్యలో పూజ్య స్వరూపం. అది కూడా గుర్తుందా? మీ అందరి పూజ జరుగుతుందా, లేక భారతవాసుల పూజనే జరుగుతుందా? మీ పూజ జరుగుతుందా? కుమారులు వినిపించండి, మీ పూజ జరుగుతుందా? కనుక మూడవది పూజ్య స్వరూపము. నాల్గవది సంఘం యొక్క బ్రాహ్మణ స్వరూపము. మరియు చివర్లోనిది ఫరిష్తా స్వరూపము. మరి ఈ 5 రూపాలు గుర్తుకొచ్చాయా? అచ్చా, ఒక్క సెకండ్లో ఈ 5 రూపాలలోనూ స్వయాన్ని అనుభవం చేయగలరా? 1 2 3 4 5. మరి అనుభవం చేయగలరా? ఈ 5 స్వరూపాలు ఎంత ప్రియమైనవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలో స్థితులవ్వాలనుకున్నా తలుచుకున్నారు మరియు అనుభవం చేశారు అన్నట్లుండాలి. ఇదే మనసు యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్. ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా. ఏ విధంగానైతే ఆదిలో కూడా మీ ప్రపంచంలో సత్యుగంలో నడుస్తూ తిరుగుతూ ఉన్న సహజ సిద్ధమైన ఎక్సర్సైజ్ ఉండేది. నిలబడి 1 2 3 అంటూ చేసే ఎక్సర్సైజ్ కాదు. కనుకిప్పుడు అంతిమంలో కూడా బాప్దాదా మనసు యొక్క ఎక్సర్సైజ్ ను చేయిస్తున్నారు. ఏ విధంగా స్థూల ఎక్సర్సైజ్ ద్వారా తను ఆరోగ్యంగా ఉంటుంది కదా, అలా ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ మనసు యొక్క ఈ ఎక్సర్సైజ్ ను చేస్తూ ఉండండి. దీనికోసం సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. 5 సెకండ్లను ఎప్పుడైనా సరే కేటాయించగలరా? లేదా 5 సెకండ్లు కూడా కేటాయించలేనంతగా ఎవరైనా బిజీగా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా అలా? ఉంటే చేతులెత్తండి. మళ్ళీ తర్వాత ఏం చేయము, సమయం దొరకటం లేదు అని అన్నారు కదా. ఇలా అన్నారు కదా, సమయం లభిస్తుందా? కావున ఈ ఎక్సర్సైజ్ ను మధ్య మధ్యలో చేయండి. ఏ పనిలో ఉన్నా సరే 5 సెకండ్లు ఈ మనసు యొక్క ఎక్సర్సైజ్ ను చేయండి. అప్పుడు మనసు సదా ఆరోగ్యంగా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. బాప్దాదా అయితే ప్రతి గంటలో ఈ 5 సెకండ్ల ఎక్సర్సైజ్ ను చేయండి అని అంటున్నారు. వీలవుతుందా? చూడండి, అందరూ వీలవుతుంది అని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓం శాంతి భవనాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మనసులో రకరకాల ఫిర్యాదులుంటాయి కదా. ఏం చేయాలి, మనసు నిలవటం లేదు అని అంటారు. మనసును మణుగంత అనగా సుమారు 40 కిలోల బరువు చేసుకుంటారు. బరువు తూకం చూస్తారు కదా. పాతకాలంలో పావు, సేరు, మణుగు ఉండేవి. ఈ రోజులో అవి మారిపోయాయి. మనసును మణుగంత బరువుగా చేసుకుంటారు.
ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను చేస్తూ ఉంటే పూర్తిగా తేలిగ్గా అయిపోతారు. అభ్యాసం అయిపోతుంది. బ్రాహ్మణ్ అన్న మాట గుర్తు రావటంతోనే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి రండి. ఫరిష్తా అన్న మాట అంటే ఫరిష్తాగా అయిపోండి. కష్టమా? కష్టం లేదా? కుమారులు చెప్పండి, కొంచెం కష్టమా? మీరు ఫరిష్తాలా కాదా? ఫరిష్తాలు మీరేనా లేక ఇంకెవరైనానా? ఎన్నిసార్లు ఫరిష్తాగా అయ్యారు? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మీరేనా అలా అయ్యారు? అచ్చా, లెక్కలేనన్ని సార్లు చేసిన విషయాన్ని రిపీట్ చేయటమనేది కష్టమా? అప్పుడప్పుడు కష్టమవుతుందా? ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి. ఎక్కడున్నా సరే 5 సెకండ్లు మనసును తిప్పండి. చుట్టూ తిరిగి రండి. చుట్టూ తిరిగి రావటం మంచిగా అనిపిస్తుంది కదా? టీచర్లు సరేనా? ఒక రౌండ్ వేయటం వస్తుంది కదా? ఒక రౌండ్ వేయండి, మళ్లీ కర్మలోకి వెళ్ళిపోండి. అంతే. ప్రతి గంట రౌండ్ వేయండి, మళ్లీ పనిలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే పనైతే వదల్లేరు కదా, డ్యూటీ అయితే చెయ్యాలి. కాని 5 సెకండ్లంతే. నిమిషాలు కూడా కాదు, సెకండ్లు. ఈ మాత్రం కూడా కేటాయించలేరా? కేటాయించగలరా? యునైటెడ్ నేషన్ ఆఫీస్లో ఉన్నా కేటాయించగలరా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మరి మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యలేందేముంది? బాప్దాదాకు ఒక విషయంలో పిల్లలను చూసి మధురాతి మధురమైన చిరునవ్వు వస్తుంది. ఏ విషయంలో? ఛాలెంజ్ చేస్తారు, కరపత్రాలు ముద్రిస్తారు, భాషణ చేస్తారు, కోర్స్ చేయిస్తారు. ఆ సమయంలో ఏమంటారు? మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అంటారు. ఇలా అయితే అందరూ అంటారు కదా, లేక అనరా? అందరూ అంటారా లేక కేవలం భాషణ చేసేవారే అంటారా? ఒకవైపేమో విశ్వ పరివర్తన చేస్తాము, మాస్టర్ సర్వశక్తివంతులం అని అంటారు. ఇంకొక వైపేమో మీ మనస్సును నా మనసు అని అంటారు. మీరు మనసుకు యజమానులు, మాస్టర్ సర్వశక్తివంతులు. అయినా కూడా కష్టం అని అంటుంటే మరి నవ్వు రాదా? నవ్వు వస్తుంది కదా. మరి ఏ సమయంలోనైతే నా మనసు ఒప్పుకోవటం లేదు అని అనుకుంటారో ఆ సమయంలో మీపై మీరే నవ్వుకోండి. మనసులో ఏదైనా విషయం వస్తే 3 రేఖల గురించి చెప్తూ ఉంటారని బాప్దాదా చూశారు. 1 నీటిపై గీత. నీటిపై గీతను గీసి చూశారా? గీత గీయగానే వెంటనే చిరిగిపోతుంది. గీస్తారు కదా. 2వది ఏదైనా కాగితంపైనైనా పలకపైనైనా ఎక్కడైనా గీత గీయటం. మరియు అన్నింటికంటే పెద్ద గీత రాతిపై గీత. రాతిపై గీసిన గీత చాలా కష్టం మీద చెరుగుతుంది. చాలాసార్లు పిల్లలు తమ మనసులోనే రాతిపై గీతలాగా పక్కా గీతను గీసుకుంటారు. ఇది బాప్దాదా చూస్తారు. దాన్ని చెరపాలనుకున్నా చెరగటం లేదు. అటువంటి గీత ఉండటం మంచిదా? ఇప్పట్నుండి చెయ్యము, ఇప్పట్నుండి జరగదు అని ఎన్నిసార్లు ప్రతిజ్ఞ కూడా చేశారు. కాని మళ్లీ మళ్లీ పరవశులైపోతారు. అందుకే బాప్దాదాకు పిల్లలపై ద్వేషం కలగదు, కాని దయ కలుగుతుంది. పరవశులైపోతారు. మరి పరవశమైన వారిపై దయ కలుగుతుంది. బాప్దాదా ఇటువంటి దయాభావంతో పిల్లలను చూసినప్పుడు డ్రామా అనే పరదాపై ఏమొస్తుంది? ఎప్పటి వరకు అని వస్తుంది. మరి దీనికి సమాధానం మీరే ఇవ్వండి. ఎప్పటి వరకు? ఎప్పటికల్లా ఇది సమాప్తమవుతుంది అన్నదానికి కుమారులు సమాధానం ఇవ్వగలరా? కుమారులు చాలా ప్లాన్లు తయారు చేస్తారు కదా, మరెప్పటి వరకు చెప్పగలరా? చివరికి ఇలా ఎప్పటి వరకు? చెప్పండి. ఎప్పటి వరకు అన్నదానికి జవాబు వస్తుందా? దాదీలు చెప్పండి. ఎప్పటి వరకైతే సంగమయుగం ఉంటుందో అప్పటి వరకు కొంచెం కొంచెం ఉంటుంది అని అక్కడ సమాధానమిచ్చారు. మరి సంగమయుగం కూడా ఎప్పటి వరకు? ఫరిష్తాగా అయ్యేంత వరకు అని సమాధానమిచ్చారు.
అది కూడా ఎప్పటి వరకు? బాబా చెప్పాలి అని సమాధానమిచ్చారు. ఫరిష్తాగా అవ్వాల్సింది మీరా లేక బాబానా? కావున దీనికి సమాధానం ఆలోచించండి. బాబా అయితే ఇప్పుడే అనంటారు. మరి సిద్ధంగా ఉన్నారా? సగం మాల తయారైందా అన్నదానిలో కూడా చేతులెత్తలేదు. బాప్దాదా సదా పిల్లలను సంపన్న స్వరూపంలో చూడాలని కోరుకుంటారు. బాబాయే మా ప్రపంచమని అంటారు కదా. ఇలా అయితే అందరూ అంటారు కదా. ఇంకో ప్రపంచం ఏదైనా ఉందా? బాబాయే ప్రపంచం. మరి ఈ ప్రపంచానికి బయట ఇంకేముంది? కేవలం సంస్కారాలను పరివర్తన చేసుకునే విషయం ఉంది. బ్రాహ్మణుల జీవితంలో మెజారిటీ విఘ్నరూపంగా అయ్యేది సంస్కారం. అది తమ సంస్కారమైనా లేక ఇతరుల సంస్కారమైనా. జ్ఞానమైతే అందరిలోనూ ఉంది. శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి. కాని కారణమేమిటి? ఏ శక్తిని ఏ సమయంలో కార్యంలోకి తీసుకురావాల్సి ఉంటుందో ఆ సమయంలో అది ఇమర్జ్ అయ్యేదానికి బదులుగా కాస్త తర్వాత ఇమర్జ్ అవుతుంది. ఇలా అనకుండా అలా అని ఉంటే చాలా బావుండేది, ఇది చేసేందుకు బదులుగా అది చేసుంటే చాలా బావుండేది అని తర్వాత ఆలోచిస్తారు. కాని గడిచిపోయే సమయమైతే అప్పటికే గడిచిపోతుంది కదా. అలాగే అందరూ తమలోని శక్తుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది సహన శక్తి, ఇది నిర్ణయ శక్తి, ఇలా ఉపయోగించాలి అని ఆలోచిస్తారు. కాని కొద్దిపాటి సమయంలో తేడా వచ్చేస్తుంది. ఇంకో విషయమేంటి? సరే, ఒకసారికి ఆ శక్తి అవసరమైన సమయంలో కార్యంలోకి రాలేదు. ఇలా చేయకుండా అలా చేయాల్సింది కదా అని తర్వాత రియలైజ్ కూడా అయ్యారు. అది తర్వాత అర్థమైపోతుంది. కాని ఆ పొరపాటును ఒక్కసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కోసం అనుభవీలుగా అయి అది మళ్లీ జరగకుండా దాన్ని మంచిగా రియలైజ్ అవ్వాలి. అప్పుడు ఉన్నతి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆ సమయంలో అర్థమవుతుంది. కాని అదే పొరపాటు రెండోసారి జరగకూడదు. దానికోసం మీకు మీరే మంచిగా రియలైజేషన్ చేసుకోవాలి. అందులో కూడా అంతగా పూర్తి శాతం పాస్ అవ్వరు. మాయేమో చాలా తెలివైంది. అదే విషయం తీసుకోండి. మీలో సహనశక్తి తక్కువ ఉందనుకోండి. అప్పుడు మీకు ఆ సహనశక్తిని ఉపయోగించాల్సిన విషయమే వస్తుంది. ఒక్కసారి మీరు రియలైజ్ అయ్యారు అనుకుందాము. కాని మాయేం చేస్తుందంటే రెండోసారి వచ్చేటప్పుడు కాస్త రూపాన్ని మార్చుకుని వస్తుంది. విషయం అదే ఉంటుంది, కాని రూపం మారుతుంది. ఈ రోజుల్లోని ప్రపంచంలో వస్తువు పాతదే ఉంటుంది. కాని దాన్ని ఎలా పాలిష్ చేస్తారంటే అది కొత్త వాటికంటే కూడా కొత్తదిగా కనిపిస్తుంది. అదేవిధంగా మాయ కూడా ఎలా పాలిష్ చేసుకుని వస్తుందంటే ఆ విషయం యొక్క రహస్యం అదే ఉంటుంది. ఉదాహరణకు, మీలో ఈర్ష్య వచ్చిందనుకోండి. ఈర్ష్య కూడా రకరకాల రూపాల్లో ఉంటుంది. ఒకే రూపంలో ఉండదు. అక్కడ బీజం ఈర్ష్యదే ఉంటుంది. కాని వేరే రూపంలో వస్తుంది, ఆ రూపంలోనే రాదు. అప్పుడు చాలాసార్లు ఏమనుకుంటారంటే ముందొచ్చిన విషయం వేరేది కదా, ఇప్పుడొచ్చింది వేరే విషయం కదా. కాని బీజం అదే ఉంటుంది. కేవలం రూపం పరివర్తన అవుతుంది. దీనికోసం ఏ శక్తి అవసరమో పరిశీలించే శక్తి. దీనికి సంబంధించి బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. 2 విషయాల్లో అటెన్షన్ పెట్టండి. ఒకటి, సత్యమైన మనస్సు. సత్యత. లోపలేముంచుకోకండి. లోపలుంచుకోవడం వల్ల గ్యాస్తో బెలూన్ నిండిపోతుంది. అప్పుడు చివరికేమవుతుంది? పేలిపోతుంది కదా. కనుక సత్యమైన మనసు ఉండాలి. సరే, ఆత్మల ముందు కొంచెం సంకోచించొచ్చు. నన్నే దృష్టితో చూస్తారో తెలీదు అని కొంచెం సిగ్గుగా అనిపించొచ్చు. కాని సత్యమైన మనస్సుతో, రియలైజేషన్తో బాప్దాదా ముందు పెట్టండి.
ఈ పొరపాటు జరిగింది అని నేను బాప్దాదాకు చెప్పేశాను అని అనుకోవటం కాదు. అవును, నా వల్ల ఈ పొరపాటు జరిగింది అనేదో ఆజ్ఞాపించినట్లు చెప్పటం కాదు. రియలైజేషన్ శక్తితో, సత్యమైన మనస్సుతో, కేవలం బుద్ధితో కాదు, కాని సత్యమైన మనస్సుతో ఒకవేళ బాప్దాదా ముందు రియలైజ్ అయినట్లయితే మనసు ఖాళీ అవుతుంది, చెత్త సమాప్తమైపోతుంది. విషయాలు పెద్దవిగా ఏమీ ఉండవు, చిన్నవే ఉంటాయి. కాని ఒకవేళ మీ మనసులో చిన్న చిన్న విషయాలు కూడా పోగైపోతూ ఉంటే వాటితో మనసు నిండిపోతుంది. ఖాళీగా అయితే ఉండదు కదా. మరి మనసులో ఖాళీ లేకపోతే మనోభిరాముడెక్కడ కూర్చుంటారు? బాబా కూర్చోటానికి స్థలమైతే ఉండాలి కదా. సత్యమైన మనస్సుపై సాహెబ్ రాజీ అవుతారు. నేను ఎవ్వరినైనా ఏ విధంగా ఉన్నా, బాబా నేను మీ వాడిని, నంబర్ వారుగా ఉండాల్సిందేనని బాప్దాదాకైతే తెలుసు. అందుకే బాప్దాదా మిమ్మల్ని ఆ దృష్టితో చూడరు, కాని సత్యమైన మనసుండాలి. మరియు రెండో విషయం ఏం చెప్పారంటే, సదా బుద్ధి లైన్ క్లియర్గా, స్పష్టంగా ఉండాలి. లైన్లో అంతరాయాలు ఉండకూడదు, కటాఫ్లుండకూడదు. బాప్దాదా అవసరమైన సమయంలో ఏదైతే ఎక్స్ట్రా శక్తినివ్వాలనుకుంటారో, ఆశీర్వాదాలనివ్వాలనుకుంటారో, ఎక్స్ట్రాగా సహాయం ఇవ్వాలనుకుంటారో, అవి ఒకవేళ డిస్టర్బెన్సెస్, అంతరాయాలున్నట్లయితే లభించవు. లైన్ క్లియర్గా లేకపోతే, క్లీన్గా లేకపోతే, కటాఫ్లు ఉన్నట్లయితే ఇక ఏ ప్రాప్తి అయితే లభించాలో అది లభించదు. కొంతమంది ఏమంటారంటే, అలా అనరు కాని అనుకుంటారు. కొంతమంది ఆత్మలకు చాలా సహయోగం లభిస్తుంది, బ్రాహ్మణుల సహయోగం కూడా లభిస్తుంది, పెద్దలది కూడా లభిస్తుంది, బాప్దాదా నుండి కూడా లభిస్తుంది. కాని మాకు తక్కువ లభిస్తుంది. ఇందుకు కారణమేమిటి? బాబా అయితే దాత, సాగరుడు. ఎవరెంత తీసుకోవాలనుకుంటే అంత. బాప్దాదా బండారీకి తాళమేమీ లేదు, కాపలాదారుడు లేడు. బాబా అని అనగానే అన్నీ హాజరైపోతాయి. బాబా అని అనండి మరియు తీసుకోండి. వారు దాత కదా. వారు దాత కూడా మరియు సాగరుడు కూడా. ఇక ఏం లోటు ఉంటుంది? ఈ రెండు విషయాల్లోనే లోటు ఉంటుంది. ఒకటి సత్యమైన మనసు, స్వచ్ఛమైన మనసు. తెలివి చూపించకండి. చాలా తెలివి చూపిస్తారు, రకరకాల తెలివి చూపిస్తారు. కనుక స్వచ్ఛమైన మనసు, సత్యమైన మనసు. ఇంకొకటి బుద్ధి లైన్ను సదా చెక్ చేసుకోండి, అది క్లియర్గా, క్లీన్గా ఉందా. ఈనాటి సైన్స్ సాధనాలో కూడా చూస్తూ ఉంటారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అది క్లియర్గా ఉండనివ్వదు. కనుక ఇది తప్పకుండా చేయండి. ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే, ఇది సీజన్లోనే చివరి టర్న్ కదా, అందుకే చెప్తున్నాము. ఇది కేవలం డబల్ విదేశీయుల కోసమే కాదు, అందరి కోసము. చివరి టర్న్లో మీరెదురుగా కూర్చున్నారు కనుక మీకే చెప్పాల్సి ఉంటుంది. బాప్దాదా చూశారు, సంస్కారం అనండి లేక నేచర్ అనండి, నేచర్ అయితే ఎవరిది వారికే ఉంటుంది. కాని సర్వులకు స్నేహిలుగా, అన్ని విషయాల్లో మరియు సంబంధాల్లో సఫలులుగా, మనసులో విజయులుగా మరియు వాణిలో మధురత ఎప్పుడు రాగలదంటే ఈజీ నేచర్ ఉన్నప్పుడు. నిర్లక్ష్యంతో కూడుకున్న నేచర్ ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది వేరే విషయం. ఈజీ నేచర్ అంటే ఎటువంటి సమయము, ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పరిస్థితి అన్న దానిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీ చేసుకోవాలి. ఈజీ అనగా కలుపుగోల్తనము. టైట్ నేచర్ ఉండకూడదు, బిగుసుకుపోయి ఉండే నేచర్ ఉండకూడదు, టూ మచ్ అఫీషియల్గా ఉండకూడదు. అఫీషియల్గా ఉండటం మంచిదే కాని టూ మచ్ అఫీషియల్గా ఉండకూడదు. సమయాన్ని బట్టి ఉండాలి. సమయం కాని సమయంలో ఒకవేళ ఎవరైనా అఫీషియల్గా ఉన్నట్లయితే అది వారి గుణంలా లేక విశేషతలా అనిపించదు. చిన్నవారైనా పెద్దవారైనా సరే మిమ్మల్ని మీరు మలుచుకోగలగాలి, కలుపుగోలుగా ఉండగలగాలి.
పెద్దవారితో పెద్దరికంతో నడవగలగాలి, చిన్నవారితో చిన్నవారిలా ఉండగలగాలి, సహచరులతో సహచరులుగా నడవగలగాలి, పెద్దవారితో గౌరవంగా నడవగలగాలి, సులభంగా మలుచుకోగలగాలి. శరీరాన్ని కూడా ఈజీగా ఉంచుకుంటే దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మలచగలరు. ఒకవేళ శరీరం టైట్గా బిగుసుకుని ఉంటే ఎలా అంటే అలా మలచలేరు. నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఈజీగా ఉండాలి. ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా మరియు నిర్లక్ష్యంగా అయిపోవటం కాదు. బాప్దాదా ఈజీగా అవ్వండని చెప్పారు కదా, అందుకే ఈజీగా అయిపోయాము అని ఇలా నిర్లక్ష్యం చేయకూడదు. ఈజీ నేచర్ అనగా ఎటువంటి సమయమో దానికి తగినట్టు తమ స్వరూపాన్ని తయారు చేసుకోగలగటము. అచ్చా, డబల్ విదేశీయులకు మంచి అవకాశం లభించింది. అందరికీ డ్రిల్ గుర్తుందా లేక మర్చిపోయారా? ఇప్పుడిప్పుడే అందరూ ఈ డ్రిల్ చేయండి. అంతా చుట్టి రండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు నలువైపుల నుండి ప్రియస్మృతులను సమాచారాన్ని పంపించిన వారికి చాలా మంచిగా భిన్న భిన్న సంబంధాలతో స్నేహపత్రాలను మరియు తమ స్థితిగతులను రాశారు. ఉల్లాసంతో సేవా సమాచారాన్ని రాశారు. ప్లాన్లు చాలా మంచి మంచివి రాశారు. అవన్నీ బాప్దాదాకు లభించాయి. ప్రేమతో శ్రమ తీసుకుని రాశారు. ఎవరెవరైతే రాశారో వారు ప్రతి ఒక్కరూ తమ తమ పేరు సైతంగా బాప్దాదా యొక్క మనోభిరాముని యొక్క మనస్పూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి. పిల్లల ప్రేమ బాబాపై ఉంది, మరియు దానికంటే 10 రెట్ల ప్రేమ బాబాకు పిల్లలపై ఉంది, మరియు అది సదా అమరంగా ఉంటుంది. స్నేహి పిల్లలు వారు బాబా నుండి వేరు కాలేరు, అలాగే బాబా పిల్లల నుండి వేరు కాలేరు. తోడుగానే ఉన్నారు, తోడుగానే ఉంటారు. సదా స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకునే నలువైపులా ఉన్న పిల్లలకు సదా బాబా నయనాలకు, మనస్సుకు, మస్తకానికి సమీపంగా ఉండేవారికి, సదా ఒక్క బాబా అనే ప్రపంచంలో ఉండేవారికి, సదా ప్రతి అడుగులో బాప్దాదాను ఫాలో చేసేవారికి, సదా విజులుగా ఉండేవారము, విజులుగా ఉన్నాము మరియు విజులుగా ఉంటాము అనే నిశ్చయం మరియు నశాలో ఉండేవారికి, ఇటువంటి అతి శ్రేష్టమైన సిక్కిలదే ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రతి క్షణంలోని ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకుని జమా ఖాతాను నిండుగా చేసుకునే సమర్థాత్మ భవ. సంగమయుగంలో అవినాశీ తండ్రి ద్వారా ప్రతి సమయము అవినాశీ ప్రాప్తులు కలుగుతుంటాయి. మొత్తం కల్పంలో ఇటువంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సమయం ఇదొక్కటే. అందుకే మీ స్లోగన్ ఏమిటంటే, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాదు. ఏ శ్రేష్ఠ కార్యాన్ని చేయాలన్నా దాన్నిప్పుడే చేయాలి. ఈ స్మృతి వలన ఎప్పుడూ సమయాన్ని, సంకల్పాలను మరియు కర్మలను వ్యర్థంగా పోగొట్టుకోరు. సమర్థ సంకల్పాలతో జమాఖాతా నిండుగా అవుతుంది మరియు ఆత్మ సమర్థంగా అవుతుంది. స్లోగన్: ప్రతి మాట, ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత. సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేయండి. ఓం శాంతి.